మెగా వైద్య శిబిరం జరుపుకోవడం ప్రతి ఒక్కరూ హర్షించదగ్గ విషయం. ఇక్కడ ఈ రాపూర్లో చాలా వరకు ఎన్నో కార్డియాక్ సమస్యలు, ఆస్టియోఆర్థరైటిస్ సమస్యలు, లో బ్యాక్ ఏక్, గుండె జబ్బులు, డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్, న్యూరోపతి, యూటీఐ, ఎన్నో విష జ్వరాలు, వీటిలన్నింటినీ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ పాల్సిఫామ్ ఫీవర్స్ అనేటివి అధికంగా ఉంటాయి. చిట్వేల్ రూట్లో పోతే పిగిలాము ఆ ఏరియా నుంచి మళ్ళా పెంచులకోన రూట్లో కూడా ఏపూరు, అడవిలో ఉండే ఊర్లు కొన్ని ఉన్నాయి, సైదరాజపల్లి అని, ఏపూర్ అని, ఇట్లాంటివన్నీ రాంపూరి ఇట్లా దగ్గర మొత్తం గోనపల్లి ఏరియాలో మొత్తం చాలా వరకు విష జ్వరాలతో ప్రబలించిపోయింది. 2015-2017లో డెంగ్యూ ఫీవర్స్ కి ఎక్కువగా నానుడైపోయింది ఏరియా అంతా. కాబట్టి ఇక్కడ మెగా వైద్య శిబిరం పెట్టడం చాలా మంది ప్రతి ఒక్కరు హర్షించదగ్గ విషయం. చాలా మందికి ఏంటంటే హిడెన్ డిసీజెస్ ఉంటాయి. ఒక 1000 మంది ఉన్నారు అనుకో, 1000 మందిలో ఏంటంటే 300 మందికి ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఇది ఒక ప్లాట్ఫామ్ మాదిరిగా, స్క్రీనింగ్ మాదిరిగా ఉపయోగపడుతుంది. ఒకటి ఏంటంటే ఈసీజీల ద్వారా కార్డియాక్ సమస్యలు కనుక్కోవటం, అలానే బ్లడ్ షుగర్ ద్వారా షుగర్ ఉందా లేదా కనుక్కోవటం. ఈ ప్రైమరీ ట్రీట్మెంట్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టుగా ఈ రిపోర్ట్స్ బట్టి ఇక్కడే ట్రీట్మెంట్ ఇచ్చి ఏదన్నా దాంట్లో ఈసీజీలో సమస్యలు ఉన్నా కానీ, లేకపోతే అబ్నార్మల్ ఆస్టియోఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ కానీ, లో బ్యాక్ కానీ, డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటికి మన మెడికవర్ హాస్పిటల్లో దానికి నిష్ణాతులైన వైద్యులు ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే కరోనా ముందు, కరోనా తర్వాత చాలా డెవలప్ అయింది మెడికవర్ హాస్పిటల్లో. ఈ డయాబెటీస్ వల్ల కొన్ని కాంప్లికేషన్స్ వస్తున్నాయి, ఐ కాంప్లికేషన్స్, కిడ్నీ కాంప్లికేషన్స్, తర్వాత సెప్సిస్, దాంతో చాలా మంది మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోతారు. ఈ ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టుగా మీరు అక్కడ క్యాన్సర్ సమస్యలు కూడా స్టార్టింగ్ లోనే సరైన వైద్యం ఇచ్చి అన్నిటికీ, కిడ్నీ క్యాన్సర్ కావచ్చు, లంగ్ క్యాన్సర్ కావచ్చు, కోలాన్ క్యాన్సర్ కావచ్చు, అలానే గ్యాస్ట్రోఎంటరాలజీ డిపార్ట్మెంట్లో నిష్ణాతులైన వైద్యులు కూడా ఉన్నారు. మరియు ఇంకా ఈఎన్టీ దానికి, కిడ్నీ దానికి అన్నిటి ప్రత్యేక వైద్యులు. ఈ సేవల్ని మీరు ఒకసారి ఆలోచించాలా. ఒక వచ్చిన మనిషి కానీ, ఒక చదువుకున్న వాళ్ళు కానీ, మేధావులు కానీ, మరి ఈ వైద్యానికి ఎక్కడ పోవాలి ఏంటని ఆలోచించి ప్రతి ఒక్కరు ఏ సమస్య ఉన్నా కానీ మేము ముందుంటాం. తప్పకుండా మెడికవర్ హాస్పిటల్ వచ్చి వైద్య సేవలు తీసుకొచ్చి కోరుతున్నాం. మన రాపూర్ బస్టాండ్ ప్రయాణ ప్రాంగణంలో ఒక ఆర్టీసీ సిబ్బందికే కాకుండా ప్రయాణికులకు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పుర ప్రజలందరికీ కూడా వైద్య శిబిర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మన అదృష్టం ఏంటంటే మెడికవర్ హాస్పిటల్ లాంటి పెద్ద హాస్పిటల్స్ కూడా నెల్లూరు నుంచి చాలా సుదీర్ఘమైనటువంటి దూరంలో ఉన్నటువంటి రాపూర్కి కూడా వచ్చి వైద్య సేవలు ఇస్తున్నారు. మరి అందులో ముఖ్యంగా మన ఈరోజు జనరల్ మెడిసిన్స్ డాక్టర్ విజయ్ కుమార్ గారు, అదేవిధంగా మన కార్డియాలజిస్ట్ మనోహర్ గారు, ఇంకా ఆర్థోపెడిక్ డాక్టర్ గారు, వీళ్ళందరూ రావడం అనేది చాలా విశేషము. ఎందుకంటే మనం మామూలుగా ఒక డాక్టర్ గారు అక్కడ హాస్పిటల్లో చూస్తే అసలు వాళ్ళ అపాయింట్మెంట్ దొరకాలంటే కూడా చాలా కష్టం. మరి అలాంటిది ఈ రోజు వాళ్ళు అక్కడ అన్ని పనులు మానుకొని ఇంత దూరం వచ్చారంటే చాలా మంది ఈ అవకాశాన్ని వాడుకుంటున్నారు. ముఖ్యంగా ఈ మెడికవర్ హాస్పిటల్లో ఈహెచ్ఎస్ స్కీమ్ పెట్టడం జరిగింది కాబట్టి సో ఎంప్లాయీస్ ఎవరైనా కూడా ఈ స్కీమ్ ని అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా వాడుకోగలరు. మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో. అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స, నిష్ణాతులైన వైద్య నిపుణులు, మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు, న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించుతారు. మరిన్ని వివరాలకు 086135003551 ను సంప్రదించండి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, NH5, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు.